నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని వాటిని రీచ్ కాలేక మధ్యలోనే అలసిపోవటం మనలో చాలామందికి అనుభవమే, అవును కదా? అయితే ఆ భయపెట్టే భారీ లక్ష్యాలను చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలిగే ఒక సింపుల్ 30 రోజుల స్టార్టర్ గైడ్గా ఎలా మార్చుకోవాలో ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఈ అప్రోచ్ నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సరే, ఇక మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి దూకేద్దాం. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే లైఫ్ని రాత్రికి రాత్రి మార్చేయాలని ట్రై చేసి త్వరగా అలిసిపోయి గివప్ ఇచ్చేస్తుంటాం. కాని ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక పవర్ఫుల్ కోట్ ఉంది. ఒక్క రోజులో మనం సాధించగలదాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం, కాని ఒక ఏడాదిలో సాధించగలదాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాం. నిజమే కదా? ఒక్క రోజులో మిరాకిల్స్ జరగకపోవచ్చు, కాని కొంచెం కొంచెంగా ప్రతిరోజూ చేసే పనుల్లో ఎవరికీ కనిపించని ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. మరి ఈ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి? దీనికోసం మనమొక 5 దశల రోడ్ మ్యాప్ ఫాలో అవుదాం. అవేంటంటే 1 లక్ష్యాల వల, 2 కైజన్ ఫిలాసఫీ, 3 బ్లూ ప్రింట్ ప్రిపరేషన్, 4 30 రోజుల ఎగ్జిక్యూషన్, మరియు 5 ఆ మొమెంటంని ఎలా మెయింటైన్ చేయాలి. ఈ 5 స్టెప్స్ మీ మొదటి 30 రోజుల జర్నీకి పర్ఫెక్ట్ గైడ్లా పనిచేస్తాయి. సో, ముందుగా మొదటి విభాగం లక్ష్యాల వల. అసలు మనం పెట్టుకునే పెద్ద పెద్ద రిజల్యూషన్స్ చివరకు మనల్ని ఎందుకు బర్నౌట్ చేస్తాయో చూద్దాం. మనందరికీ ఉండే ఒక కామన్ అపోహ ఏంటంటే భారీగా కష్టపడిపోతే రాత్రికి రాత్రే నాటకీయమైన మార్పులు వచ్చేస్తాయి అని. కాని రియాలిటీ దానికి పూర్తి రివర్స్లో ఉంటుంది. నిజమైన ప్రోగ్రెస్ అనేది ఆ క్షణంలో మన కంటికి కనిపించకపోయినా మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల ద్వారానే సాధ్యమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడే మనం ఒక రోజు కెపాసిటీని అతిగా ఊహించుకుని బోల్తాపడుతుంటాం. మరి గోల్ సెట్టింగ్ ట్రాప్ నుంచి బయటపడటమెలా? దానికి విరుగుడే మన రెండవ విభాగం కైజన్ తత్వశాస్త్రం. అంటే భయపెట్టే ఆ భారీ ప్రణాళికల్ని పక్కనపెట్టి మైక్రో హ్యాబిట్స్, అంటే చాలా చాలా చిన్న అలవాట్ల వైపు టర్న్ అవ్వడమన్నమాట. అసలీ కైజన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక జపానీస్ పదం. దీని అర్థం నిరంతర అభివృద్ధి. ఒకేసారి 10 మెట్లు ఎక్కేయాలని ఆరాటపడకుండా ప్రతిరోజూ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్థిరంగా ముందుకు వెళ్లడమే కైజన్ అసలు ఉద్దేశం. ఈ ఒక్క చిన్న ఐడియా పర్సనల్ గ్రోత్ వైపు మనం చూసే యాంగిల్ని పూర్తిగా మార్చేస్తుంది తెలుసా? దీని పవర్ ఏంటో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ చూసారా? 38 రెట్లు. ఇది కాంపౌండింగ్ చేసే మ్యాజిక్. జేమ్స్ క్లియర్ ఎనాలిసిస్ ప్రకారం ప్రతిరోజు మనం కేవలం 1%, అవును, జస్ట్ 1% బెటర్ అయితే చాలు, సంవత్సరం తిరిగేసరికి మనం స్టార్ట్ చేసినప్పటికంటే 38 రెట్లు మెరుగ్గా తయారవుతాం. మైండ్ బ్లోయింగ్ కదూ? కానీ ఇక్కడే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కాంపౌండింగ్ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. పాజిటివ్ సైడ్ చూస్తే రోజూ 1% బెటర్ అవడం భారీ విజయానికి దారితీస్తుంది. అదే నెగటివ్ సైడ్ చూస్తే రోజూ 1% తప్పులు చేయడం లేదా బద్దకించడం అనేది మనల్ని అంతే స్పీడ్గా పతనం వైపు లాగేస్తుంది. అందుకే మనం ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న చాయిసెస్ కూడా లిటరలీ చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఈ కాన్సెప్ట్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు మూడవ విభాగం బ్లూ ప్రింట్ తయారీకి వద్దాం. అసలు ఈ 30 రోజుల ప్లాన్ స్టార్ట్ చేసే ముందు బేసిక్ సెటప్ ఎలా ఉండాలో చూద్దాం. దీనికోసం సాహిల్ బ్లూమ్ ఒక 4 సింపుల్ స్టెప్స్ చెప్పారు. స్టెప్ 1, ముందుగా మన కోరికను లేదా ఇంటెన్షన్ను బలంగా సెట్ చేసుకోవాలి. స్టెప్ 2, మన యాక్షన్ ప్లాన్ ఎంత సింపుల్గా ఉండాలంటే అది ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. స్టెప్ 3, దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అవడం. ఇక ఫైనల్ స్టెప్ 4, మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ అవసరమైన చిన్న చిన్న మార్పులు చేసుకోవడం. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ప్లాన్ ఎప్పుడు కాంప్లికేటెడ్గా ఉండకూడదు. కీప్ ఇట్ సింపుల్. మరి ఎలాంటి అలవాట్లతో మొదలుపెట్టాలి? చార్లెస్ డుహిగ్, మార్టిన్ మీడోస్ లాంటి వాళ్లు కొన్ని కీస్టోన్ అలవాట్లను సజెస్ట్ చేస్తున్నారు. అంటే ఒక 5 నిమిషాల వాకింగ్ కావచ్చు, ఉదయం లేవగానే బెడ్ సర్దడం కావచ్చు, లేదా రోజుకి కాసేపు మెడిటేషన్ చేయడం కావచ్చు. ఇలాంటి వాటిలో ఏదో ఒక కీస్టోన్ అలవాటును పట్టుకుంటే చాలు, అది మన లైఫ్లోని వేరే ఏరియాస్లో కూడా ఆటోమేటిక్గా ఒక చైన్ రియాక్షన్లా పాజిటివ్ మార్పులను తీసుకొస్తుంది. ఓకే, థియరీ చాలా మాట్లాడుకున్నాం, ఇక యాక్షన్లోకి దిగుదాం. ఇదే మన 4వ విభాగం 30 రోజుల అమలు. మనం అనుకున్న ఈ కాన్సెప్ట్స్ని రియల్ వరల్డ్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. బిగినర్స్ కోసం ఇదొక పర్ఫెక్ట్ ట్రిక్ అని చెప్పొచ్చు. అదే 30-for-30 రూల్. అంటే ఏంటో తెలుసా? ఏదైనా ఒక సింపుల్ పనిని రోజుకు ఖచ్చితంగా 30 నిమిషాల పాటు ఏకదాటిగా 30 రోజుల పాటు చేయడం.
ఈ నెల రోజుల్లో మనం పెట్టే ఆ 900 నిమిషాల ఎఫర్ట్ ఉంది చూసారా, అది కంటికి కనిపించే సాలిడ్ ప్రోగ్రెస్ని సృష్టించడానికి 100% సరిపోతుంది. అసలు ఒక ప్రవర్తన ఆటోమేటిక్ అలవాటుగా ఎలా మారుతుందో చార్లెస్ డుహిగ్ చెప్పిన ఈ హ్యాబిట్ లూప్ చూస్తే బాగా అర్థమవుతుంది. ఫస్ట్ది క్యూ, అంటే ఆ పని మొదలు పెట్టడానికి మనకు మనం ఇచ్చుకునే ఒక సిగ్నల్. సెకండ్ది దినచర్య, అంటే మనం చెయ్యాల్సిన ఆ చిన్న యాక్షన్. థర్డ్ది రివార్డ్, అంటే పని పూర్తయ్యాక మనకు దక్కే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఈ లూప్ని సెట్ చేసుకుంటే ఒక కొత్త అలవాటును నిర్మించడం పక్కా. అయితే ఈ 30 రోజుల జర్నీలో యాక్షన్స్ ఎంత చిన్నగా ఉండాలంటే, మార్టిన్ మీడోస్ చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ వినండి. కోపమొచ్చినప్పుడు ఓ 5 సెకండ్లు సైలెంట్గా ఉండడం, లేదా సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు వెన్ను నిటారుగా ఉంచడం, గంటకోసారి ఓ 5 స్క్వాట్స్ చేయడం, లేదా జంక్ ఫుడ్ తినేటప్పుడు ఒక్క చిప్ తక్కువ తినడం. వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తున్నాయి కదూ, కానీ బిలీవ్ మీ, ఒక పెద్ద 30 రోజుల మార్పు ఇలాంటి అత్యంత చిన్న పనులతోనే మొదలవుతుంది. కానీ ప్రాబ్లం అంతా ఇక్కడే వస్తుంది. ఏదైనా పని చెయ్యాలంటే మన బ్రెయిన్ కాసేపు ఆగి చేద్దాంలే అంటుంది. మరి ఆ బద్ధకాన్ని ఎలా బీట్ చేయాలి? అక్కడే 0 సెకండ్ రూల్ ఎంటర్ అవుతుంది. మనం టైం వేస్ట్ చేస్తున్నాం, వాయిదా వేస్తున్నాం అని రియలైజ్ అయిన ఎగ్జాక్ట్ మోమెంట్లో మైండ్కి వేరే థాట్ ఇవ్వకుండా వెంటనే పని మొదలుపెట్టేయాలి. ఆ ప్రోక్రాస్టినేషన్ ఆలోచన మన బుర్రలో ఫిక్స్ అవ్వకముందే యాక్షన్ తీసుకోవడమే ఇక్కడ సీక్రెట్. ఇక మనం లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. అదే 5వ విభాగం, వేగాన్ని కొనసాగించడం. ఈ 30 రోజుల ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాక ఆ డిసిప్లిన్ని ఫ్యూచర్లో కూడా ఎలా కంటిన్యూ చేయాలో ఇక్కడ వివరిస్తాను. ప్రారంభంలో ఉన్న ఆ జోష్ మెల్లగా తగ్గుతున్నప్పుడు మోటివేషన్ని నిలగట్టుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ వ్యూహాలు ఇవిగో. ఫస్ట్, వారానికోసారి కాస్త వెనక్కి తిరిగి మీ ప్రోగ్రెస్ని చూసుకోండి. చిన్న చిన్న టార్గెట్స్ రీచ్ అయినప్పుడు మీకు మీరే చిన్న రివార్డ్స్ ఇచ్చుకోండి. అలాగే గ్రెగ్ మెకియోన్ చెప్పినట్టు అనవసరమైన పనుల వెంటపడి ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా లైఫ్ని సింపుల్గా ఫోకస్డ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఇదొక వండర్ఫుల్ ఎగ్జాంపుల్. చిన్న చిన్న చికాకులను అప్పటికప్పుడే సాల్వ్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, భోజనానికి కూర్చునే ముందే వంటపాత్రలను కడిగేయడం లాంటివి అన్నమాట. కష్టంగా అనిపించే పనులను పెండింగ్ పెట్టకుండా ముందే ఫినిష్ చేస్తే మన మైండ్కి ఎంత రిలీఫ్ ఉంటుందో మీరు ఊహించలేరు. అప్పుడు ఏ పని మనకు భారంగా అనిపించదు. ఇక ముగించే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇప్పుడే, రైట్ నౌ, మీరొక అత్యంత చిన్న, సింపుల్ రోజువారీ పనికి కమిటైతే సరిగ్గా ఈ రోజు నుండి 365 రోజుల తర్వాత మీ లైఫ్లో కంటికి కనిపించే ఆ బ్రహ్మాండమైన మార్పేంటో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆలోచిస్తుంటేనే భలే అనిపిస్తుంది కదూ. ఈ థాట్ మీ సొంత 30 డే కైజెన్ జర్నీని కిక్ స్టార్ట్ చేయడానికి గొప్ప స్ఫూర్తినిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ చిన్న అడుగు ఈరోజే పడాలనాశిస్తూ ఈ విశ్లేషణను ఎక్కడితో ముగిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.